ప్రార్థనే ప్రతి ఆటంకాలకి సమాధానం. అందుకని ఎప్పుడు ప్రార్థన చేస్తానన్నా నువ్వు బైబిల్ చదువుకో, నాకు ఇబ్బంది లేదు. దాన్ని నేను ఉంచును. మీ ఆలోచనలో, మీ బ్రెయిన్లో, మీ హృదయంలో వాక్యాన్ని నేను ఉంచును. అందుకని సాతానుడు ఏం చేస్తాడంటే, ఈరోజు ప్రార్థన గురించి మాట్లాడుకో. ఏం చేస్తాడంటే, ఎప్పుడు నువ్వు వాక్యం చదువుతున్నావా, చదువు, పర్వాలేదు, రాత్రి పగలు వాక్యం చదువు, కానీ నువ్వు వాక్యాన్ని బట్టి ఫాలో అయ్యే ఆలోచనలు నీకు కలుగు చేయండి. వాక్యాన్ని బట్టి నువ్వు ఫాలో అవ్వు, వాక్యాన్ని బట్టి నడవు. కరెక్ట్గా వాక్యం చదివి దీర్ఘశాంతం గలవాడి సాత్వికంతో బ్రతికి. ఇంటికి వెళ్ళంగానే మనకు బీపీ వచ్చేసింది. బీపీ తెప్పిస్తాడు. ఎందుకంటే ఈరోజున్న వాక్యం అంటే సాత్వికంతో బ్రతుకు, దీనత్వంతో బ్రతుకు, ఓర్పుతో బ్రతుకు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఈరోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో సాత్వికంగా ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా ఏం చేస్తాం, తినేసి మళ్ళీ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం. కరెక్ట్గా ఎంటర్ అవుతాడు అదే టైం. వాక్యం ఉన్నావా, సాత్వికంగా ఉంటావా, ఓర్పుతో ఉంటావా? మరి నాతో ఎవడు స్నేహం చేస్తాడు, ఎవరు సహవాసం చేస్తాడు? నువ్వు కంగారు పడమా, నువ్వు లోపలికి రా. కరెక్ట్గా లోపలికి వచ్చే టైంకి చూడటంతోనే బీపీ వచ్చేసి, ఆ మాటలకే బీపీ వచ్చేసి, ఎంత చర్చికి వెళ్ళినా, ఎంత సాత్వికంగా ఉన్నా, ఎంత దీర్ఘశాంతంతో ఉన్నా ఈ దరిద్రం నాకు పోవట్లేదు. ప్రార్థన చేయొద్దు. ఆరాధనలో ఉంటున్నావా, ఉండు ఆ 10 నిమిషాలు. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఫినిష్ అయిపోయింది. పాటలు పాడుకుంటావా, నీ ఇష్టం, ఎంతసేపు స్తుతించుకో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. నేను అసలు అబ్జెక్షనే పడను. మీరు ఈ మాత్రమే చేయండి, బట్ ప్రార్థన చేయండి. ఇవి చేస్తూ ఉంటే మీరు ప్రశాంతతలోకి వెళ్ళరు. ఎందుకంటే అట్లన్నిటిని నేను తీసేస్తాను, ఆ బుర్రలో నుంచి వాటిని తీసేస్తాను. ఏదో ఒక చిన్న శ్రమ పెడతా ఉంటాను. అప్పుడేమంటాం, దేవా ఎందుకు అసలు నాకే వస్తుంది ఈ శ్రమలు, అసలు పెట్టేది ఎవడు, నువ్వు అడిగేది ఎవరిని? అది ఆలోచించము. పెట్టేదేమో దుష్టుడు. వాక్యానుసారం వాక్యం వింటున్నావు కానీ వాక్యానుసారంగా నడవట్లేదు. వాక్యం వింటున్నావు కానీ ఈ కరెక్ట్ అయిన పొజిషన్లో లేదు, నీలో అసలు ఉండట్లేదు. మంచి నెలను పడ్డావు, ఆ మంచి నెలను పడ్డప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి మంచి ఫలితాల కోసం. కరెక్ట్గా ఇంట్లోకి రాగానే ఎంటర్ అయిపోగా నీకెందుకు కోపం వస్తుంది, నీకెందుకు బీపీ వస్తుంది, బట్ వచ్చేసిద్ది అంతే. ఎందుకు? నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయడానికి డిసైడ్ అయిపో. అది నాకు నచ్చదు. నేను అంత ప్రేమించాను, నిన్నంత ప్రేమించాను, నీతో పాటే ఉంటున్నాను, పక్కనే ఉన్నాను, అసలు వదిలిపెడతానా నేను? నీకు తెలియదా నా గురించి? వదిలిపెడతానా? సెకండ్ కూడా నేను వదిలిపెట్టుకోకుండా నీ చీరకొంగు పట్టుకుని తిరుగుతూనే ఉంటాను. వంటగదిలోకి వెళ్తే వంటగదిలోకి, బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్లోకి, స్టోర్ రూమ్లోకి వెళ్తే స్టోర్ రూమ్లోకి, హాల్లోకి వెళ్తే హాల్, నీ వెనకాలే తిరుగుతూ ఉంటాను. ఎందుకు? నిన్ను అంత ప్రేమించాను నేను. నిన్ను వదిలిపెట్టేస్తే నువ్వు ఎక్కడి నా నుంచి దూరం అయిపోతావోనని, ఎవరైనా పరిశుద్ధులు నీ చుట్టుపక్కల వచ్చి ఏమైనా ప్రార్థన చేస్తానని నేను ముందే రెడీగా ఉంటాను. నిన్ను ఎక్కడ బయటికి తీసుకెళ్ళిపోవాలి, లేదా ఎవరితోనైనా ఫోన్ చేపిస్తాను, లేదా ఎవరితోనైనా పిలిపిస్తాను, ఇప్పుడే నాకు పనం దక్క నేను వెళ్తున్నానని. ఎందుకంటే ఇక్కడ ప్రార్థన, ఆ పరిశుద్ధులు వచ్చారంటే నువ్వు పాడైపోతావు. ఆ పాడైపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటా ఉంటాను. నీ యేసుక్రీస్తు ఎంతలా కాపాడుతాడా? కాపాడు, నేనే కాపాడుకుంటాను. ఎందుకని? నువ్వంటే నాకు అంత ఇష్టం. నేను చచ్చిపోన్నప్పుడు నువ్వు చచ్చిపోవాలి, నువ్వు అనారోగ్యానికి గురైపోవాలి, నీ జీవితం అంతా నువ్వు నాశనం చేసుకోవాలి. ఎంతసేపు నన్ను తృప్తిపరుస్తూ ఉండాలి, ఇదే నాకు కావాలి. ఇన్కేస్ నువ్వు ప్రార్థన చేసావు అనుకో, నీ జ్ఞానం పెరిగిపోతుంది, నీకు మంచి ఆలోచనలు వచ్చేస్తాయి. ఈ మంచి ఆలోచనలు నువ్వేం చేస్తావో కూడా నాకు తెలియదు. నువ్వు మారిపోతావు, నీ జీవితం మారిపోతావు. నాకు వద్దు, నువ్వేమైనా చేయి, నాకు అనవసరం. నీ కుటుంబాన్ని నాశనం చేయటమే నాకు కావాలి. నేను నిన్ను మరణానికి దగ్గరికి తీసుకెళ్ళి నీ వల్ల చాలామంది పాడైపోవాలి. అందుకనే దేవుడు ప్రార్థన చేయండి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కానీ అదే చేయను. ఎందుకంటే దుష్టుడు ఏదైనా చెడ్డ ఆలోచన చెప్తే వెంటనే నువ్వు తిరిగి ఏం చేస్తావునంటే మోకరించి నీ ఆత్మతో చెప్తావు, కంప్లైంట్ ఇస్తావు. దుష్టుడు నన్ను ఎలా హింసిస్తున్నాడు తండ్రి, ఇదిగో ఈ శ్రమ నాకు పెడుతున్నాడు తండ్రి, ఇదిగో ఈ శ్రమ, ఈరోజు నేను ఈ పని చేయలేకపోయాను, దానికి కారణం వాడే. ఇదిగో నేను ఈరోజు ఈ పని చేద్దామని డిసైడ్ అయితే నాకు ఆటంకపరుస్తున్నాడు, అది వాడే.
నాకు అర్థమైంది. నువ్వు ఎవరికి చెప్తున్నావు? నీ అంతరంగంలో ఉన్న దేవుడికి చెప్తున్నావు, కంప్లైంట్ ఇస్తున్నావు. ఆ కంప్లైంట్ ఇస్తే వాడు మక్కిలు ఎరగ తీసేస్తాడు, దేవుడు తోలు తీసేస్తాడు, బతకనివ్వడు. నీ జ్ఞానాన్ని ఇస్తాడు, కమాండ్ చేసే స్థితికి తీసుకొస్తాను నేను, అంటే శాసించే స్థితి. అది నువ్వు రాకూడదు. నా మాట నువ్వు వినాలని వాడు చూస్తూ ఉంటాడు. బట్ దేవుడు నువ్వు ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తావో, కంప్లైంట్ ఇవ్వటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నీ జీవితం మారుతూ ఉంటుంది. నువ్వు కంప్లైంట్ ఇవ్వటం దగ్గర నుంచి నీ ఆలోచనలు మారుతూ ఉంటాయి. నువ్వు కంప్లైంట్ ఇవ్వటం దగ్గర నుంచి నీ స్థితులు మారుతూ ఉంటాయి. అది నాకు నచ్చుతావు అని అంటాడు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ కంప్లైంట్ చేస్తున్నావు. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ కంప్లైంట్ చేస్తున్నావు. ఏమని కంప్లైంట్ చేస్తున్నావు? నాకు ఇది వస్తుంది, నాకు ఇది వస్తుంది, నాకు ఇది వస్తుంది, నాకు నువ్వే సరళం చేయాలి, నీ ఆలోచనలతోనే సరళం చేయాలి. రైట్? అందుకనే దేవుడు పనిమాల చెప్పాడు, ప్రార్థన వలన కానీ మరి దేని వలనైనా ఎలాంటివైనా విడిచిపోవట అసాధ్యం. నువ్వు వాక్యం చదువుతుంటే ఆ వాక్యం ద్వారా జ్ఞానం వచ్చింది, నేను నీతో మాట్లాడుతూ ఉంటాను. కానీ కొంతసేపటికి మళ్ళీ దుష్టుడు ఏం చేస్తాడు అంటే, మళ్ళీ వాడు ఆలోచన ఎవరిలో అయినా సరే జరిగేది ఏంటంటే, ప్రార్థన జరగనివ్వడు. ప్రార్థన పొరపాటును కూడా నువ్వు చేయకూడదు. ఎందుకనంటే నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావు దేవునికి నేను భయపడతా. నువ్వు కాదు భయపడేది, నీకంటే ఎక్కువగా నేనే భయపడతాను. ఎందుకంటే నీకు మహా అయితే 1 శిక్ష 2 శిక్షలు వేస్తాడు. నాకు ప్రతిసారి ఆ శిక్షలు పడతానే ఉంటాను. అవి నేను భరించలేకపోతున్నా. కానీ నాకు అప్పగించిన పని నేను చెయ్యాలిగా, అందుకే నేను చేస్తూ ఉన్నాను. మీరు ప్రార్థన చెయ్యాలి. మీకు కాన్సన్ట్రేషన్ పెంచడం కోసమే దుష్టుడు వచ్చి మిమ్మల్ని చెడగొడతా ఉంటాడు. హల్లెలూయా. దుష్టుడు మిమ్మల్ని ఎందుకు చెడగొడతాడో తెలుసా? మీరు ప్రార్థన చేయడం కోసం. ఇదిగో ఇప్పుడు దాకా తెలియదు కదా, సాతాను చేత యేసుక్రీస్తు ఎందుకు కొనుక్కోబడ్డాడు? ఎందుకు? వై? శోధించబడటం కోసం. ఆ శోధించబడితేనే ఆయన సువర్ణంగా మారుతాడు. ఈ లోకంలో ఉన్న ధనాన్ని, ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని, ఈ లోకంలో ఉన్న శారీరక ఆనందాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ముందు పెడుతున్నాడు. ముందు పెట్టి ఇదిగో ఈ పని ఇదంతా కూడా నీదే, ఇదంతా కూడా ఈ లోకంలోకి వచ్చే కూడా ఈ లోకాన్ని అనుభవించు, ఆనందించు, ఇవన్నీ తీసుకొచ్చి ముందు పెడుతుంటే ఎలా ఉంటుంది? వాటికి అట్రాక్ట్ అయిపోతాం. దేవుడు లేదేం లేదు, అసలు నా రాజ్యం లేదేం లేదు, ఇక్కడ భూలోకంలో ఉన్నంత ఆనందం ఎక్కడా లేదు. కానీ దేవుడు యాక్సెప్ట్ చేయాల, వాటినన్నిటినీ తట్టుకున్నాడు. సో అలాగే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దుష్టుడు ఎందుకు చెడగొడతాడంటే, నువ్వు ఎక్కువ ప్రార్థన చేయడం కోసం. నీకు శ్రమ ఎందుకు పెడతాడంటే, నువ్వు ప్రార్థన గుర్తు చేయడం కోసం. సో దుష్టుడు చేసే పని మంచిదే చెడు. వాడికి తెలియకుండా వాడు మనకి మంచి చేస్తారు. దుష్ట ఆలోచన వచ్చిందంటే నేను ప్రార్థన చేయాలి. దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు నాకు ప్రార్థన చేయమని. ఏమని? దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు నన్ను ప్రార్థన చేయమని. చెడ్డ మాట వచ్చిందా వెంటనే నువ్వేం చేస్తావు? కంప్లైంట్. దేవా ఇదిగో ఈ దుష్టుడు నన్ను హింసించేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నా అంతరంగంలో నాకు అనేకమైన ఆలోచనలు కలుగు చేస్తున్నాడు, వాటిని తీసేసేయి. నువ్వేం చేసావు ఇక్కడ? ఆ కంప్లైంట్ నా మీద నువ్వు ఇవ్వద్దు. అసలు ఆ కంప్లైంట్ నేను భరించలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు నా మీదే కంప్లైంట్ ఇస్తున్నారు. నా తాట లెగిసిపోతుంది. ఎంతకాలం వెళ్ళా? మీరు ప్రార్థన చేయండి. నేను మీకు శ్రమ పెడుతున్నా, ఎందుకు మీకు గుర్తు చేస్తున్నా, ప్రార్థన చేయండి. కానీ ఆ పనే మీరు చేయట్లేదు. ఆ శ్రమ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఆ శ్రమలో మీరు ప్రార్థన చేయటం మానేసి ఆ శ్రమ గురించి ఆలోచిస్తున్నారు. అది నాకు కావాలి. నువ్వు ఏ శ్రమ గురించి ఆలోచిస్తున్నావు, ఏ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు, ఆ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోవటం నాకు కావాలి. దుష్టుని పిలిచి అడుగుతాడు దేవుడు, ప్రార్థన చేశాడా? నిన్న భూమిని ఆకాశాలను పిలిచి అడుగుతాడు. సాక్షి ప్రార్థన చేశారు. వాళ్ళు ఎక్కడ చేశారు? నేను ఎంతసేపు నేను ప్రేరేపిస్తూ ఉంటుంటే ఆ ప్రేరేపణకు కుంగిపోయి నశించిపోయి రోగిష్ఠుడైపోయి నీ దగ్గరికి వచ్చి. మనం ఏదైనా చిన్న పని చేసేటప్పుడు దానిలో బలంగా ఉండాలి, అదే ధైర్యంగా ఉండాలి, అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే చెప్తా ఉంటామో ఆ దుష్టుడి యొక్క ఆలోచనలు మనం తిప్పి కొడతా ఉంటాం. నాకొద్దని. ఎందుకు? దుష్టుడు నీకేమని ప్రేరేపిస్తున్నాడు? నువ్వు ఈ పని చెయ్యొద్దు అని. పరిశుద్ధాత్ముడు ఏమని ప్రేరేపిస్తున్నాడు? నువ్వు ఆ పని చెయ్యి. ఏ పని చెయ్యొద్దు అంటున్నాడో ఆ పని చెయ్యి. నువ్వు ప్రార్థన చెయ్యొద్దు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసు.
నువ్వు శ్రమ పడు అంటున్నాడు. నువ్వు శ్రమ పట్టడం మానేసు. సో నువ్వెవరికి చెప్పాలి? నీ అంతరంగంలో ఉన్న ఆత్మకి, నేను ఈ శ్రమ పడదలుచుకోలేదు, నాకు ఆ శ్రమ వద్దు, ఆ శ్రమ నుండి నన్ను దూరం చేయి, ఆ భారం నుండి నన్ను దూరం చేయి. ఆనందంతో ఇంకా నాకు ఈ శ్రమ వచ్చిందా అంటే నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈ బాధలో ఉన్నానా అంటే ఇంకా నేను ఎక్కువ ప్రార్థన చేయాలి. దుష్టుడు నన్ను ఎంత ప్రేరేపిస్తున్నాడు అంటే వాడు నా దగ్గర నుంచి ఇంకా ప్రార్థన ఎక్కువ కోరుకుంటున్నాడు. సో మనం అంతా ప్రార్థన చేస్తే మన సంతానానికి కాదు కానీ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మొత్తం నువ్వు ఎటు చూసినా కానీ మొత్తం నీ సంతానానికి ఇస్తాను. ఎటు 4 దిక్కుల్లో నువ్వు ఎటైనా చూసుకో, మొత్తం 4 దిక్కుల్లో కూడా నీ సంతానాన్ని నేను ఉంచుతాను. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. నీకు ఇస్తానని చెప్పట్లేదు కానీ నీ సంతానానికి ఇస్తాను అంటున్నాను. నీ బట్టి ఇంకంతకంటే గొప్ప ధన్యత ఏముంది? మనం ఎంత కష్టపడ్డా, మనం ఎంత ఇల్లు కట్టినా, ఎన్ని స్థలాలు కొన్నా, ఎంత దాచిపెట్టినా అదంతా ఎవరికి? నెక్స్ట్ సంతానానికి. 4 దిక్కుల్లో, ఒక దిక్కులో కాదు, 4 దిక్కుల నుంచి కూడా నేను తీసుకుని హల్లెలూయా. 4 దిక్కుల్లో మనకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇటు చూస్తే శ్రీలంకలో ఉన్నారు, ఇటు చూస్తే కెన్యాలో ఉన్నారు, ఇటు చూస్తే అమెరికాలో ఉన్నారు, అటు చూస్తే కెనడాలో ఉన్నారు, నేపాల్లో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, మలేషియాలో ఉన్నారు, ఇండోనేషియాలో ఉన్నారు. 4 దిక్కుల్లో ఎటు చూసినా కానీ నా బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. రైట్. అంతలా ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు మనం ఏటిని అడుగుతామో అవి దొరికినవని నమ్మాలి. ఏ శ్రమలు అయితే వస్తున్నాయి ఆ శ్రమని నీ అంతరాత్మకు చెప్పాలి. ఈ శ్రమ నాకు ఎదురైంది అంటే నేను ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవా, ఈ దుష్టుడు నన్ను హింసిస్తున్నాడు, ఈ ఆలోచనతో నాకు వాడు శ్రమ పెట్టాడనంటే నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. వాడు నన్ను శ్రమ పెడుతున్నాడంటే ఇంకా నేను ఎక్కువగా దేవునిలో ఉండాలి అని చెప్పే వాడు శ్రమ పెడుతున్నాడు. కాబట్టి నేను ఆ పని చేయాలి. ఆ పని చేయడానికి నాకు సామర్థ్యత కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ శత్రువుకు కావాల్సింది ఏంటి? ఎంతసేపు నువ్వు పాడైపోవడం కావాలి, నీకు శ్రమ పెట్టడం కావాలి. నువ్వు సుఖపడిపోతే నువ్వు దేవుణ్ణి మర్చిపోతావు. నువ్వు సుఖపడ్డావా దేవుణ్ణి మర్చిపోతావు. నువ్వు పొరపాటున నీకు ఏదైనా సరే రాకూడదు ఏదైనా వచ్చిందా, ఎట్నుంచైనా వచ్చిందా, నువ్వు సుఖపడిపోతావు. నువ్వు అనుకున్న పని నీకు జరిగిపోయింది, అది నువ్వు సుఖపడిపోతావు. సో ఆ సుఖంలో నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకో? నీ అంతరాత్మని జ్ఞాపకం చేసుకో. సో అది నాకు వద్దు. నిన్ను ఏదో ఒక రకంగా ఒక చిన్న దానిలో దొరికినా కానీ ఆ చిన్న దాన్ని పెద్ద పోతత్వంలో చూపిస్తాయి. దాని గురించి ఆలోచించి 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 నీ అంతరంగం అంతా కూడా నాశనం చేసేస్తాయి. ఆయన ఏమన్నాడంటే తిరిగి ప్రార్థన చేయి. అవి దొరికినాయి అని ప్రార్థన చేయి. నువ్వు ఏ పని చేస్తున్నావో, నీకేం కావాలో అవి దొరికినాయి అని ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ వల్ల బుద్ధి. యోహాను సువార్త 4:14-12. యోహాను సువార్త 14:12. యోహాను సువార్త 14:12 ఒకసారి చూద్దాం. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసము ఉంచువాడును చేయును, వాటికంటే మీరు గొప్పవియు. నిశ్చయముగా ఎలా చెప్తాను అంటున్నాడు? నిశ్చయంగా అంటే ఏంటి? ఖచ్చితంగా ఇక తిరుగులేదు. దానికి పల్లగుద్దేసి ముద్రించేసి మరీ చెప్తున్నాడు. ఎందుకనంటే మీరు వెయిట్ చేశారు ఆ శ్రమ పడటానికి, ఆ శ్రమ మీరు అనుభవించడానికి ముద్రించి ఆ రోజు దాకా వెయిట్ చేయడం కోసం ఆ నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి నా తర్వాత మీరు అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు. అంటే మీరేం చేయాలి? ముందు యేసుక్రీస్తు వారు మోరుగా ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ లోకంలో చూస్తే ఎక్కువ వాక్యం చెప్పారా అంటే వాక్యం చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఆయన ఖాళీ సమయంలో కొన్నిసార్లు మధ్యాహ్నం పూట వచ్చాడు, కొన్నిసార్లు సాయంత్రం పూట వచ్చాడు, కొన్నిసార్లు ఉదయాన్నే లేచినప్పుడు ఉదయకాల సమయంలో ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన 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 ప్రార్థన. ఎందుకు? అంతరాత్మకు చెప్తున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండు. అంతరాత్మకు చెప్తున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ ఆలోచన జాగ్రత్తగా ఉంచుకో, నీ యొక్క పరిస్థితిని జార్చుకో, నీ యొక్క శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకో అని ఎవరికి చెప్తున్నాడు? ఎందుకంటే అంతరాత్మ చెప్పింది పలానా పని చెయ్యాలి సమ్టైమ్స్. అందుకని దాన్ని కంట్రోల్, నీ ఆత్మని కంట్రోల్ చేస్తాయి, నువ్వు ఆటోమేటిక్గా నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటావు.
హల్లెలూయా. అందుకని చెప్తున్నాడు, నా తర్వాత నాకంటే గొప్ప కార్యాలు మీరే చేస్తారు, నా యందు విశ్వాసం ఉంచిన మీరందరూ కూడా అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఇక్కడ దేవుడు మనకి సెలవిస్తారు.